నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడదాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే వసంత్, బాగున్నాను. వెరీ గుడ్, హ్యాపీ. కాంగ్రెస్ పార్టీ కొత్త జోష్లో ఉంది. సో ఈ 10 రోజుల్లోనే ఒక మంచి పరిపాలన కొనసాగిస్తుందని కూడా కొంత బయట టాక్ నడుస్తున్న పక్షంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. ప్రొటెం స్పీకర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశం వరకు కూడాను చాలా హాట్ కామెంట్స్ చేస్తున్నారు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, అలాగే హరీష్ రావు కానీ. ఎక్కడ కూడా మేము వాళ్ళలాగా అంటగాలే అర్ధరాత్రి కేసీఆర్ ఇంటికి ఆయన పోయినట్టుగా మా సీఎం గారింటికి ఆయన రాలేదు. ఎక్కడ కూడా మేము పొత్తులతో ముందుకు పోలేదు. ఒకలాంటి మంచి వాతావరణం నెలకొన్నదని వాళ్ళందరూ కూడా సంతోషించాలి. దానికి ఇక ప్రోటెం స్పీకర్ అట్లా వీళ్ళు ఇట్లా అంటే వాళ్ళు కదా అంటగాగింది. మేము ఏ పార్టీతో పొత్తులో లేము, ఎవరితో కలిసిపోలేదు, సింగిల్గానే పోయినాం. ఒక సిపిఐతోనే పోయినాం, వాళ్ళు కూడా గెలిచిండ్రు. సో అది తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చాడు. ఎంత వీళ్ళ గెలుపు అనేది జస్ట్ 1.85% మాత్రమే. మళ్ళీ తిరిగి మేమే వస్తాం 2024లో కూడా అని చెప్తాం. వసంత్, ఇట్స్ లైక్ 1.00% అది కాదు, 0.0001% అయినా కూడా అది విక్టరీ అంతే, అది గెలిపోనే అంటారు దాన్ని. సో అదేదో ఇది కాదు అది కాదు అంటే వాళ్ళ ప్రాబ్లం అది. వాళ్ళకు దే హ్యావ్ టు గో టు మెంటల్ హాస్పిటల్. ఇంకా మేము అంతకన్నా ఏం చేయలేము. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ మంచి ప్రభావం చూపింది. కానీ ఈ సిటీలో మాత్రం హైదరాబాద్, సికింద్రాబాద్ 2 జంట నగరాల్లో కొంతవరకు ప్రభావం చూపలేకపోయింది. ఎక్కడ తేడా వచ్చింది అనుకున్నారా? అదే అనిపిస్తుంది ఒక్కోసారి. మరి అది పెద్దలు ఆలోచించుకోవాలి, పార్టీ పెద్దలు కూడా. అంటే ఆ కూర్పులో ఏమన్నా అంటే ఇవ్వడంలో, టికెట్లు ఇవ్వడంలో కానీ ఏమన్నా పొరపాటు జరిగిందా? ఒకసారి అనౌన్స్ చేసి వెనకకి తీసుకోవడం వల్ల ఏమన్నా 2-3 చోట్ల అట్లనే జరిగింది కదా మహేశ్వరం ఇట్లా. సో ఇప్పుడు ఇంకా మాట్లాడడం కూడా కాదు, కానీ ఈ తప్పిదాలను మాత్రం ముందు జరగకుండా చూసుకోవాలి. దీని మీద పార్టీ మాత్రం తీవ్ర కసరత్తు చేయాలని కోరుకుంటాం. మేము కూడా ఏమైనా చేయాల్సి వస్తే అక్కడ మేము వెళ్ళి కూడా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సిటీలో ప్రభావం చూపకపోవడానికి సెటిలర్స్ ఒక ముఖ్యమైన కారణం. ఎందుకని వాళ్ళ మీద ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ హైదరాబాద్ మొదటి నుంచి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 56% అంటే అసలు నేనైతే అది ఎలక్షనే కాదంట. ఎందుకు వేయరు ఓట్లు అని వీళ్ళు? ఏదైనా హాలిడే రాగానే బయటికి వెళ్ళిపోదామా ఇదని ఉంటుంది. ఓట్ నీడ్ గ్యారంటీ గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఓటర్కి అవేర్నెస్ ఇస్తూనే ఉంటాం. అన్ఫార్చునేట్లీ పల్లెటూర్లలో బ్రహ్మాండంగా 80% పైన అయితే నగరంలో ఇట్లా అయింది. అంటే అందులో 2-3 కారణాలు ఉండొచ్చు. అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరి ఓట్లు ఊర్లలో ఉండడం వల్ల ఊర్లలోకి పోయి వేయడం కావచ్చు. లేదంటే ఇక్కడ ఏమేసంలో ఎవరు వచ్చినా ఇంత అని ఒకలాంటి నిస్పృహతో ఉండొచ్చు. సో ఇట్లా అని చెప్పి పోయినా కూడా ఈ అధికార పార్టీ చేసింది ఏముంది, వీళ్ళు వచ్చి అదే చెప్తున్నారు. సో అట్లా అన్ని కలిపి ఉండొచ్చు. దాని మీదనైతే నిజంగా కూడా ఎక్సర్సైజ్ చేయాలి. కేటీఆర్ కొంత వ్యంగ్యంగా, అంటే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితులు మనం అసెంబ్లీలో చూస్తా ఉన్నాం. ఒక పాముతో పోల్చడం కూడా చూసాం. ఎట్లా చూస్తారు? ఇక ఆయన అట్లనే మాట్లాడతారు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. అది అంటే లీడర్ ఆఫ్ ద హౌస్ని ఆయన అట్లా ఇష్టం వచ్చినట్టు అగౌరవపరచడం అదంతా కూడా నచ్చలేదు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, అది కూడా మాకు ప్లస్ అవుతుంది. అంటే వాళ్ళు ఓడిపోయిన బాధలో, నైరాశ్యంలో ఉన్నారు. లెట్ దెమ్ అని చెప్పి వదిలేస్తున్నాం మేము కూడా. అంటే రాను జనాలే చూస్తుంటారు ఎవరు ఏంది అనేది అర్థమవుతూ ఉంటుంది. ఆయనలాగా ఏదో తర్వాత ఉద్యమం అంతా ఒక రూపం చెందిన తర్వాత నా పిల్లలు రారు, నా భార్య నేనుంటాం, పావుసేరు వండుకుంటే ఎక్కువ అవుతుంది, అర్ధసేరు వండుకుంటే తక్కువ, ఇట్లాంటి మాటలు చెప్పిన కేసీఆర్ టైంకి బిడ్డను కొడుకుని దించిండు. వాళ్ళందరూ రవాణా అయిన వాళ్ళే కదా, ఇంపోర్టెడ్ బ్యాచే కదా. అది ఉద్యమంలో మేమున్నాము, నువ్వెక్కడున్నావు? మరి నువ్వు చీమలు పెట్టిన పుట్టలకు నువ్వు వచ్చినావు పాములాగా. మేమందరం ఇటుక పేర్చినాం. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ అని మేము అడుగుతా ఉన్నాం. 2001లో నువ్వెక్కడున్నావు, 2004లో నువ్వెక్కడున్నావు, 9లో ఎక్కడున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. అపారమైన రాజకీయ అనుభవం కడియం శ్రీహరి లాంటి కొంత సీనియర్ నాయకులు కూడాను కాంగ్రెస్ పార్టీ మరికొద్ది రోజుల్లోనే కోల్పోబోతుంది అని చెప్తున్నారు. ఒక పక్క నుంచి రాజాసింగ్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం చూసాం. మనం ఎలా చూస్తారు? నాకు అదే అనిపిస్తుంది. అంటే ఒక మత ఉద్రేకంతో అట్లా రాజాసింగ్ మాట్లాడిండి ఒకళ్ళు ఏమేలాగా అంటే ఒప్పుకోవచ్చు, ఏదో కావచ్చు, వాళ్ళ ఏదో ఉంటుంది, బాధ భరించలేక ఏదో అన్నాడు. ఆ బీజేపీ ప్రతిపక్షంలో ఉందాం అనుకున్నారో ఏమో, అది వాయే వాళ్ళకని అదేదో బాధతోనే ఉంటుంది. కానీ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పెద్దలు, విఘ్నులు, నిజంగా కూడా ఆయన నాన్ కాంట్రవర్షియల్ అనొచ్చు. కొంతవరకు ఉన్న బీఆర్ఎస్ ఉన్న నాయకులకు ఉన్నంత అదైతే లేదు ఆయనకి. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, మరి ఆయనకి ఇంకింత ఆ టైంలో ఎందుకు బాధ అనిపించిందో, మంత్రి కాలేకపోయినా అనుకున్నారా, ఇంకేదో కాలేకపోయినా అనుకున్నారా, మరి అధికారంలోకి వచ్చుంటే అవన్నీ ఐదు అనుకున్నారా? మరి నిజంగా కూడా ఆయన అనొద్దు, చాలా తప్పు. ఐ విష్ లైక్ హీ షుడ్ టేక్ హిస్ వర్డ్స్ బ్యాక్. ఆయన కూడా తీసుకుంటే గౌరవంగా ఉంటుంది. అరే మొన్న నేను ఇట్లన్నా ఇది తప్పు అని ఆయన నిజంగా సభాముఖంగా ఇక్కడ క్షమాపణ చెప్పడమో, లేకపోతే బయట పత్రికాముఖంగానైనా ఒక కౌంటర్ ఇచ్చి చెప్పడం ఉంటే బాగుంటుందని అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 54 కార్పొరేషన్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. సో 54 కార్పొరేషన్లో భవానీ రెడ్డి గారు ఏదైనా ఆశిస్తున్నారా, లేదంటే ఎమ్మెల్సీ లాంటి పదవి ఏదైనా ఆశిస్తున్నారా? వెరీ గుడ్. అంటే పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే మీరు అడిగినందుకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నిజంగా కూడా సోషల్ ఇంజనీరింగ్లో నా టికెట్, సిద్దిపేట టికెట్ వేరే వాళ్ళకి ఇస్తున్నందున
ఠాక్రే గారు స్వయంగా నాకు మాట ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, లేదమ్మా నువ్వు ఓపికతో ఉండు, మీ జిల్లాలో నీకు మంచి ప్రాతినిధ్యం దొరుకుతుంది అని చెప్పిండ్రు. నేను కూడా దానికే కట్టుబడి ఉన్నా. ఇవాళ నా జిల్లా మొత్తం ఖాళీ అయిపోయినా ఏకైక నాయకురాలుగా మిగిలిన నేను. ఉత్తరాదిన నాయకులే లేని టైంలో మొన్న లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అడుగుజాడల్లో మేము డెఫినెట్గా పార్టీని ముందుకు తీసుకుపోవాలి. చాలా పెద్ద పని మా భుజస్కంధాల మీద ఉంది ఇప్పుడు. ఆ ఎమ్మెల్సీ ఇవన్నీ కూడా జస్ట్ నాకు చిన్న అనిపిస్తుంది. ఇస్తే సంతోషం, చేస్తాం. అంతకన్నా పెద్ద బాధ్యతలు ఉన్నాయి కదా మన మీద. సో ఒక్కటే ఒక ఎమ్మెల్యే గెలిచినాం మేము మా మెదక్లో. సో ఇంకా పార్టీని అక్కడ బలోపేతం చేసే దిశగా కృషి చేయడానికి, ఒకవేళ పార్టీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇంకేమని ఇచ్చినా నన్ను ఎంపవర్ చేస్తే రాబోయే రోజులలో అక్కడ ఉన్న హరీష్ రావుని ఓడగొట్టచ్చు, మా జిల్లా నుంచే ఉన్న ముఖ్యమంత్రిని ఓడగొట్టచ్చు. ఎస్ కదా, అట్లా కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.